హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని, అబార్షన్ కూడా చేయించాడని లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. తాజాగా లావణ్య సూసైడ్ చేసుకుంటానని తన అడ్వకేట్తో చేసిన చాటింగ్ కలకలం రేపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి అడ్వకేట్కు మెసేజ్ చేసింది. ఈ లోకంలో నా ప్రయాణం పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను. నేనేంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారు. నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. ఈ లోకం ఒక మాయ. ఈ మాయా ప్రపంచంలో బ్రతకడం నాకు ఇష్టం లేదు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. మైండ్ గేమింగ్ గాసిప్స్తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలంటూ మాల్వి మల్హోత్రాను బ్రతిమిలాడాను, కానీ తను వినిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు, మాల్వి మల్హోత్రా. నాకు తినడానికి తిండి లేదంటూ మొత్తుకుంటున్న రాజ్ తరుణ్తో మాల్వి మల్హోత్రా ఉంటూ ఎంజాయ్ చేస్తోంది. రాజ్ తరుణ్ మాల్వి మోజులో పడి మారిపోయాడు. నా మరణాన్ని కోరుకుంటున్నాడు అని లావణ్య తన అడ్వకేట్కు మెసేజ్ చేసింది. అనంతరం తాను ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ డయల్ 112కు సైతం ఫోన్ చేసింది. లావణ్య ఫోన్తో అప్రమత్తమైన నార్సింగ్ పోలీసులు హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకుని లావణ్యను రక్షించారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు. దీంతో సూసైడ్ హై డ్రామాకు తెరపడింది.